మీరే రాజీనామాలు చేయొద్దు, మీరు అన్నం తినడం మానేయొద్దు, నిద్రపోవడం మానేయొద్దు. మీరు సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండి కార్మికుల పక్షాన డిమాండ్ చేసి గట్టిగా సాధించి పెట్టండి. సెయిల్, నాకు ఈ మధ్య సెయిల్ పైన కూడా నమ్మకం పోతా ఉంది. ఎందుకంటే కర్ణాటకలో ఒక సెయిల్ ఫ్యాక్టరీ అమ్మేదానికి ప్రపోజల్ పెట్టారు, శ్రీరామ్ దగ్గర పెట్టారు. సరే ఏదైనా కానీ పెట్టారు అంటే వీళ్ళు ఏదైనా అమ్మేస్తారు, ఆఖరికి ఇబ్బంది ఏం లేదు. అది సెయిల్లో ఉన్న అమ్ముతారు, లేక సీల్ చేసి ఉన్న అమ్ముతారు. కనుక అమ్మము అని చెప్పాలి ఫస్ట్. మేము అమ్మే ప్రతిపాదన మానేస్తామని ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఒక ఎంపీ గారు మాట్లాడుతూ అతి కష్టం మీద తెచ్చాం. ఏం కష్టమో నాకు అర్థం కాలే. అతి కష్టం మీద తెచ్చాం మేము, ఇదే ఆఖరి ప్రయత్నం, ఇది దీంట్లో మీరు నిలబడలేకపోతే మేమేమి చేయలేము అని. ఏమో 50,000 కోట్ల రూపాయలు ఏమైనా పెట్టుబడి తెచ్చి పెట్టారా? ఇప్పటికీ రాష్ట్రపతి పేరు మీద ఉన్న ఆస్తులే కదా ఇవి, అంటే భారతదేశ రాజ్యం మీద ఉన్న ఆస్తులే కదా ఇవి. కనుక నేను చాలా నిజంగా ఎట్లా అంటే నమస్తేలో పెట్టుకుంటూ అడుగుతా ఉన్నా, రాజకీయాలు మానేయండి కాసేపు. ఏదో పార్టీ గెలుస్తుంది, ఏదో పార్టీ పవర్లోకి వస్తుంది. ఈనాటి రాజకీయాలు చూస్తున్నాం కదా. కనీసం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు నేను ఒక మీ సాటి ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా దండం పెట్టి అడుగుతా ఉన్నా, అందరూ కూర్చోండి, మాట్లాడండి. మీ పార్టీల యొక్క పలుకుబడి మా మీద చూపించద్దండి. ఎంత హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. హేళన తప్ప నాకేం కనపడలేదు. దాంట్లో క్లెయిమ్ చేసుకోవడం ఏంది? ఏమైంది ఇప్పుడు? ఏం సాధించారు మీరు? ఏమీ సాధించకుండా ఏం పరిస్థితి? ఒకట్లా కాంట్రాక్ట్ ఉద్యోగాలను తీసేస్తామంటుంట్రి, విఆర్ఎస్లే బొమ్మని చెప్తా ఉంట్రి. ఓ పక్కనేమో గొయ్యి తవ్వుతూనే ఉన్నారు, ఇంకో పక్క మీరు మా యొక్క మాటలు మేము బాధపడకూడదని మాట్లాడుతున్నారు, లేక ప్రజల కోసం మాట్లాడుతున్నారు. ఇంకో అనుమానం కూడా నాకు మన ఏదో పెద్ద ప్రముఖ పేపర్ రాసింది, ఢిల్లీని వచ్చేది. ఇది టెక్నికల్ సపోర్ట్ పేరు మీద జపాన్కో ఇంకో దానికో ఇచ్చేసే కార్యక్రమం ఆల్రెడీ అంతర్లీనంగా మొదలైంది, దీన్ని గమనించుకోవాలంతా అని. అదేంటిది? కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, నిజంగా ఇంత మొక్కవోని ధైర్యంతోనూ కృతనిశ్చయంతోనూ చిత్తశుద్ధితోనూ పోరాటం సాగిస్తున్న పరిరక్షణ కమిటీకి నేను నిజంగా ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. వాళ్ళకి నా యొక్క నమ్మకాన్ని, దాంతో పాటుగా వాళ్ళకి నా యొక్క సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాను. మాకేం ఇవ్వద్దండి, మీరు ఊరికే మాటలు వద్దు. మీరు కార్మికుల్లో డివిజన్ తెచ్చే కార్యక్రమం కూడా మొదలుపెట్టినట్లు మన ఎవరో చెప్పారు. ఇది కరెక్ట్ కాదు. ఇదంతా కూడా ఆఖరికి ఉత్తరాంధ్రలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోతే విశాఖపట్నం సగం గ్లామర్ పోతుంది. రేపో మాపో ఆ పోర్టు కూడా పక్కకు పడేసిన అంటే ఇంక పూర్తి గ్లామర్ పోతుంది. ఆల్రెడీ పక్కకు వెళ్ళిపోయింది కదా. కనుక మిత్రులారా, నేను అందరి పెద్దవాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, దీన్ని ఎడ్యుకేట్ చేయలేదని కాదు, మరింతగా అడగాల్సిన అవసరం ఉంది, మరింతగా చెప్పాల్సిన అవసరం ఉంది. 2-3 రోజులు చూసా నేను, అదేదో విపరీతమైన కరుణ, దయ, అసలుకి చేతికి ఎముక లేదు, 11,440 కోట్లు ఇచ్చేశారు, అందులో ఈక్విటీకి ఇంక 1,000 రూపాయలు. ఏం చేయలేదు ఈక్విటీకి? అది 1,000 కోట్లు. ఇది విఆర్ఎస్లో కొద్ది డబ్బులు పోతాయి, అప్పులకి ఏదో వడ్డీలు కడతారు, ఇంకేం మిగులుతుంది? అంటే మా సైడ్ ఒక పంచాయతీ ఉంటుంది, ఆ మడుగులో పులి ఉంటుంది, దాని దగ్గర ఒక బంగారు కంకరం ఉంటుంది, అది చూపించి జనాలు లాక్కుంటుంటుంది ఆఖరికి. అటువంటి కార్యక్రమాలు వద్దు.